ఇక మీదట ఏనాడు నీ మాట దాటి నేను జబదాటను పోను, నీకు విధేయించే ఉంటాను అని చెప్పి నీ బిడ్డలు చెప్తారు. మనం ప్రార్థన చేయట్లేదు. మోనికమ్మ అని ఒక పునీతురాలు ఉండింది. ఎవరో మోనికమ్మ అనే పునీతురాలు. ఆమె భర్త తిరుగుబోతూ, తాగుబోతూ, తిండిపోతూ, ఎప్పుడు భార్యను రుసరుసలాడుతూ కొట్టేవాడు. చంపాలన్న భావన కూడా ఆయనలో వచ్చింది. ఆయన కోసం ప్రార్థన చేసింది. ఆయన చివరకు మారాడు. తన కొడుకు అగస్తిన్ వారు మహామేధావి, ఈరోజు గొప్ప పునీతుడు. ఆయన ఆ మేధావి అయినప్పటికీ కూడా ఆయన వేరే వాళ్ళను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఒక కుమారుని కూడా కన్నాడు. అంటే ఆయన యొక్క నైతిక జీవితం అసహ్యకరమైన, జుగుప్సాకరమైన అటువంటి జీవితం జీవిస్తూ ఉంటే, ఇటువంటి బిడ్డ క్రైస్తవంలో పుట్టి మహామేధావి అయ్యుండి ఎవరికి అందరికి మించినటువంటి మేధాశక్తి కలిగిన నా కుమారుడు మారితే ఎంత బాగుంటుంది అని చెప్పి ఓసారి ఆ ఊరికి ఒక బిషప్ గారు వస్తే, అయ్యా నా కొడుకును మారమని చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఆ వయసులో ఉండే బిడ్డ అంత తొందరగా మారడమ్మా, అయితే కన్నీటితో నువ్వు చేసేటటువంటి ప్రార్థన ఏ ఒక్క రోజు కూడా వ్యర్థంగా పోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా అమ్మ పాదాల చెంత చేరి కన్నీరు విడుస్తూ విశ్వాసముతో, దృఢత్వంతో నువ్వు ప్రార్థన చేశావా? సమాధానం లేదు.